8 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఒక మంచి కానీ, ఒక చెడ్డ కానీ, ఒక సంతోషం కానీ ఎందులోనూ కూడా అతనికి ఏమి లేదండి. పాలు పొందులు ఉన్నాయా? లేదు. ఇక్కడ రక్షించబడిన మనం ఒక పక్షవాత రోగి మంచం మీద పడుకున్నాడు. అతనికి కనీసం 1 నెల 2 నెలలు అయింది. ఈ నెల 2 నెలల్లో కూడా జరుగుతున్న మన గ్రామంలో జరుగుతున్న ఒక మంచి అయినా ఒక చెడ్డైన వ్యక్తి తెలుస్తుందా? వెళ్ళగలదుడండి. అతన్ని ఎవరైనా తీసుకెళ్తే చూడగలదు. కానీ అలా తీసుకెళ్ళే వాళ్ళు ఎవరున్నారు? అయితే 6 నెలల కాలం నేను కూడా ఇదే స్థితిలో ఉన్నానండి. దేవునికి స్తోత్రం. నేను కూడా ఆశపడ్డాను. ఎందుకంటే యేసు ప్రభు అంటే నాకు తెలియదు. 25 సంవత్సరాలు వయసు వచ్చింది. ఈ 25 సంవత్సరాల్లోనే నాకు 3 అమ్మాయిలు పుట్టేశారు. 3 అమ్మాయిలు పుట్టేస్తారు. 25 సంవత్సరాల వయసులో 3 పిల్లలు, చిన్న పిల్లలు 3. నేను మహా మంచిగా టైలరింగ్ చేసేవాడు. మాది గోపాలపురమే. ఇక్కడ ఉన్నారు గోపాలపురం వారు. మేము చూసాను ఇప్పుడే. మా వీధిలోనే ఉన్నారు వారు కూడా. వారికి మరి గుర్తుందో లేదో, గుర్తుంటే దేవునికి స్తోత్రం అండి. మీ కళ్ళ ముందు ఉంది ఆమె కూడా. నా సాక్ష్యం తెలుసు ఆవిడికి. సీత ఆవిడ పేరు. సీతరమణి పేరు. ఓకే, థ్యాంక్ యూ, మంచిది. ఈ రాత్రి ఏదేం చెప్పేది అబద్ధం కాదు. అతి చిన్న వయసులో వివాహం అయ్యింది. అతి చిన్న వయసులో మాకు బిడ్డలు పుట్టేశారు. 3 కుమార్తెలు. ఎవరికో కుమార్తె ఎక్కడ ఉంది, తలగొక్కుంటుంది. ఇంకో కుమార్తె ఇక్కడే ఉంది ఇప్పటి వరకు. ఇంకో కుమార్తె దూరంలో ఉంది. ఏది ఏమని రాత్రి నేను మీకు చెప్పే మాట ఏంటంటే 6 నెలల కాలంలోనే చనిపోతే బాగుండని నేను ఎన్నోసార్లు మంచం మీద పడి కుములు ఏడ్చాను. ఎందుకంటే వీడి చరిత్ర అయిపోయింది. ఎందుకని? నా కాళ్ళు చేతులు పడిపోయినాయండి, కొప్పుకోలిపోయి. మన ఆ సీపురు బొల్లల అంటే అలాగ అనుకునేవారు. ఇదేంటారా వీడి కాళ్ళు ఎంత ఉన్నాయి సీపురు బొల్లలాగా, వీడి చేతులు ఎంత ఉన్నాయేంటి? పాప వీడి 3 పిల్లలు ఉన్నారు, వీడి భార్య ఉంది, వీళ్ళందరూ ఏమైపోతారా? పాప వీడు చచ్చిపోతాడు, ఇక ఉండడు. ఒక భయంకరమైన వ్యాధి వ్యక్తిలో ప్రవేశించిందని టాక్ వచ్చేసిందండి. ఏంటో తెలుసా? ఆ దినాలు ఎప్పుడంటే 2001, 2000 ఆ టైంలో, 2000 ఆ టైంలో HIV అనే భయంకరమైన వ్యాధి ఆ రోజుల్లో మహా ప్రబలమైపోయింది. కానీ నాకు వచ్చింది HIV కాదండి. టెస్ట్ చేశారు ప్రజల్లో అలాంటి భయంకరమైన నానుడి. కానీ నాకు వచ్చింది ఏంటంటే నరాలు బలహీనత, సచ్చుబడిపోయి కనీసం ఒక దానిమ్మ గింజ పట్టుకోవడానికి కూడా చేతులు ఎలగలగల వంకలు పోయాను. పడిపోయాను, కొప్పుకూలిపోయాను. పని చేయడం అసలు ఏమీ లేదు నా దగ్గర. నా భార్య నన్ను లెగదీస్తే లేవటం. ఎక్కడికి? 1కైనా 2కైనా, బాత్రూమ్కైనా 1కైనా సార్ నా భార్య తీసుకెళ్తేనే. సిగ్గుపడి అలా ఉండడం, నేను సిగ్గుపడి భార్య ఎదుట కూడా అలా ఉండటం నాకు ఇష్టం లేక అన్నదంటూ మానేశానండి నేను. ఎందుకంటే ఎంతో బలమైన వయసులో 25 సంవత్సరాల వయసు అంటే చూడండి ఎంత బలవంతుడిగా ఉండాలో. ఎందుకు? దీనికి కారణం గుర్తులే పడిపోయి అంటారా? లేదండి. ఒకే 1 సంవత్సరం భయంకరమైన తాగుడు నేను తాగాను. పాతవి గతించాలి కానీ గుర్తు చేస్తూ ఉన్నాను నేను. ఆ తాగుడులోనే భయంకరమైనటువంటి వేరే తాగుడు అనమాట. ఆ తాగుడు ఎలాంటిది అంటే నిష ఎక్కువైపోయి ఇంటికాడ ఉన్న కుండీలో తలకే ముంచి నిష ఎక్కువైపోయి నిష దిగక అంత భయంకరమైన తాగుడు. కానీ ఎందుకో దేవుడు ఈ పాపిని ప్రేమించి ఆ రోజుల్లో ముందుగానే దేవుడు నాకు ఒక భయంకరమైన హెచ్చరిక అనమాట. అది తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడంటండి? తాను ప్రేమించు వారిని ఆయన గద్దిస్తాడంట. అది గద్దింపుకు లోపడకపోతే చెప్పండి అదిగో అయ్యా చెప్పారు మంచం అంటే నిజమండి. ఒక్క దెబ్బతో మన దగ్గర తీసేస్తాడు. అంత గొప్ప దేవుడే. దేవునికి స్తోత్రం. చెప్తా హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే అలాంటి స్థితిలో నేల మీద కనీసం పాకడానికి కూడా, ఇక నాటు భాష దేకడం అంటారు, అది నేను వాడట్లేదు. కానీ అలా కూడా లేదండి నా స్థితి. 6 నెలలు నేను నరకయాతన పడి చనిపోవాలని నిర్ణయించుకుని భోజనం మానేశాను. కానీ దేవుని మహాప్రేమ, దేవుని వాక్యమే నా ఎద్దకు వచ్చింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. వైద్యులు ఇంచుమించు నెల 15 రోజులు, ఆ రోజుల్లోనే నేను జంగారెడ్డిగూడెం నిర్మలాని హాస్పిటల్లో ఉంచడం జరిగింది. కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, వీడికి మేము చేసే అన్నీ చేసాం, ఇక ప్రభు ఒక్కడే వీడిని స్వస్థపరుస్తాడు, ఈ బైబిల్ వీడితో చదివించిన రోజునని అక్కడ నర్సమ్మ, పెద్ద నర్సు గారు ఆ బైబిల్ ఇచ్చి పంపించింది మా అక్కకి.
నేను చదువుకున్నాను కానీ అలా బైబిల్ చదవలే నేను ఇప్పుడు. తెలియదు ఆ రోజుల్లో సినిమాలు, షికార్లు, త్రాగుడు, డ్యాన్సులు, ఇదొక సరదా. చెప్పేవాళ్ళు లేరు ఆ రోజుల్లో. ఇది మంచిరా, ఇది చెడ్రా అని అంటే వినే రోజుల్లో ఉన్నామే, ఈ రోజులు కాదండి. అలా చెప్పేవారు కూడా లేదండి. రాత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి పరిస్థితుల్లో నాకు ఒక ఆశ పుట్టింది. ప్రార్థనకి ఎవరైనా తీసుకెళ్తే బాగున్నాను. ఈ ఆశ పుట్టిందని నాలో చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలని ఆశ పుట్టింది? దేవుని మందిరానికి ఎవరైనా తీసుకెళ్తే బాగుండని ఆశ పుట్టి ఒక అబ్బాయిని అడిగాను. బాబాయ్ అంటాను నేను, బాబాయ్ నువ్వు వెళ్తున్న మందిరం నన్ను తీసుకెళ్తావా ఈవేళ అని అడిగితే, ఆ అబ్బాయి తీసుకెళ్తాను బాబాయ్ అన్నాడు. కానీ తీసుకెళ్ళకుండా నేను ఇప్పుడు ఇంచుమించు అలాగ 3 వారాలు 4 వారాలు జరిగిపోయిందండి. అంటే ఎలా తీసుకెళ్తాడు? ఒకవేళ తీసుకెళ్తే ఇది ఎత్తుకుని తీసుకెళ్ళాలి, నాకెందుకు ఈ కర్మ అన్నట్టుగా కదా, అంతే కదండి. తీసుకెళ్ళలే. ఇక్కడ కూడా మన వాక్యంలో మనం చదువుకున్నాం కదా, అతను తీసుకెళ్ళలేదు. కానీ దేవుడే తన సేవకుని దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం. వచ్చి అంతకు ముందు అదే సేవకుని దగ్గరికి వస్తే గౌరవం లేకుండా సిగరెట్ కాల్చుకుంటా ఆయన వందనాలంటే వందనాలేంటో తెలియదు నాకు. ప్రత్యుపు గారు మళ్ళా చెప్పాలని ఆలోచన లేదు నాకు. వందనాలకు ఉన్న విలువ ఏంటో తెలియదు. అంత భ్రష్టమైన జీవితం ఏమండి. దేవుని మహా కనికరం. ఇక్కడ కూడా 38 సంవత్సరాలు ఆ పడి ఉన్న రోగి దగ్గరికి వచ్చాడంటే యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను కూడా ఆశపడ్డాను, దేవుని మందిరాన్ని తీసుకెళ్తే బాగుండు, నేను కూడా బాగుపడతానేమో, ఒకవేళ మరణం నుండి తప్పించబడతానేమో, మరలా నా భార్యతో నా బిడ్డలతో నేను సంతోషంగా ఉంటానేమో, ప్రభువు నన్ను స్వస్థపరిస్తే అనే ఆశ పుట్టినప్పుడు ఎవరు తీసుకెళ్తలేదు. ఎవరికైనా అంత పని. కానీ ప్రభువే తన సేవకుడిని పంపించి ప్రార్థన చేయించినప్పుడు నేను అన్నాను, నెక్స్ట్ వారంలో, అమ్మా నన్ను మందిరాన్ని తీసుకెళ్తామని అడిగిన నా భార్యని. ఆమె సంకన వేసుకుని చంటి పెట్టలాగా మందిరాన్ని తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. చూడండి, అలా మందిరాన్ని తీసుకెళ్ళింది. మళ్ళీ మందిరం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న సంఘంలో 2 మగోళ్ళు ఉండేవారు. అది కొత్తగా ప్రారంభించాడు ఆయన కూడా. వాళ్ళని ఎత్తుకుని తీసుకొచ్చి ఇంటికాడి అలాగూ ప్రార్థనగా వెళుతుండగా ఒక రోజున పాస్టర్ గారు అన్నాడు, అయ్యా మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలోను, తప్పగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అన్నాడండి. అయ్యా నాకు ప్రార్థనే రాదండి, సినిమా పాటలు పాడతాం అంటే నాకు ఎక్కువ నేను వచ్చు, కనీసం దేవుని పాటలు పాడటం రాదు నాకు, ప్రార్థన అలా చేయనంటే నీకు వచ్చినట్టు చెయ్యి అని అన్నాడు. నాకేమొచ్చింది? నాకు వచ్చిన పాట ఏంటంటే ఆ రోజుల్లో బాగా పాపులర్ అయిన పాట, మైకిల్ మీద వినపడుతున్నది, చర్చిల మీద. ఏంటో తెలుసా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదు కోవయ్యా, దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై, అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించి చీకటిలో వంచన చేసి అందరిలో, వంచన చేసి అందరిలో, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. ఇదే పాట వచ్చు నాకు, 2 శరణాలు వచ్చు. ఈ పాట పాడానండి నేను. ఒకే ఒక శరణం పాడి ఆమెనంటున్నారు వాళ్ళందరూ, నేను కూడా ఆమెనన్నాను అంతే. చూడండి అద్భుతంగా. కొంతమంది అనుకుంటారు, అయ్యా నేను 7 వారాలు వస్తాను, 5 వారాలు వస్తాను, 21 వారాలు. ఆయన వారాల దేవుడు కాదండి, లేకపోతే మొక్కుబళ్ళు తీర్చుకునే దేవుడు కాదండి. ఆయన వారాలు వస్తావని నిన్ను బాగు చేయడు. ఆయన నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు. నీ హృదయం పరివర్తన చెందిందా,
పాప క్షమాపణ కోరుకుంటున్నావా, పశ్చాత్తాపం కోరుకుంటున్నావా, అది మాత్రమే చూస్తాడే. దేవునికి స్తోత్రం. అద్భుతంగా వారాల ప్రార్థన కాదు నాది, వారపు మొక్కుబడులు కాదు, అసలు దేవుని దగ్గర నేను ఒడంబడికే చేసుకోలేదు ఎప్పుడు. కానీ ఆ పాట ద్వారా నా హృదయంలో గొప్ప పశ్చాత్తాపం, కన్నీరు. ఏంటైనా ఈ స్థితి ఏంటి, నాకు మంచి చెప్పేవాళ్ళకి నేను ఎలా అయిపోయానా, యవ్వన కాలంలో భార్యను బిడ్డలు విడిచి వెళ్ళిపోవాలా నేను. కానీ దేవుడు చూడండి ఎంత అద్భుతమైన స్వస్థత అంటే, ఇదిగోండి ఇలా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. 2021లో పడిన నన్ను 2022 ఆ టైం వరకు కూడా నేను నడవలేదు. పక్షవాయువు రోగి ఎలా బాగుపడ్డాడో స్పష్టంగా మీ ముందు నేను కనబడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోజుల్లో కోరేటి దగ్గర ఉన్న రోగి కాదండి, ఈ రోజున మీ ముందున్న సజీవ సాక్షిగా నేను మీకు కనబడతా ఉన్నాను. చప్పట కొడుతూ దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప దేవుడు అంటే 6 నెలలకే నేను అవుతే 38 సంవత్సరాలు ఈ వ్యక్తి పరిస్థితి చూడండి ఒకసారి. ఎంత నిస్సహాయ స్థితిలో, ఎంత వేదన భరితమైన జీవితం గడుపుంటాడు. దేవుడు అంటండి నిరాదాయులకు నిస్సహాయులకు దేవుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వాడు పడి ఉన్న చోటుకే వచ్చాడు ఆయన. నేను పడి ఉన్న చోటుకి తన వాక్యాన్ని పంపించాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధల్లో నెమ్మదిచ్చింది. ఆయన వాక్యమే, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగిందండి. ఈ రాత్రి ఇక్కడ కూడా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో అడిగాడయ్యా, నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా, నీకు బాగుపడాలని ఆశ ఉందా, నీకు ఇష్టం ఉందా అని ఆయన అడిగినప్పుడు ఆ రోగి అన్నాడయ్యా, ఎంతో మంది నేను నా ముందు నేను అందులో దిగాలనుకున్నాను, కోనేటిలోకి. ఆ కోనేటిలోకి దిగాలి అని చూస్తున్నప్పుడే నాకంటే ముందుగా ఎవరో ఒకరు దిగేస్తున్నారు, వాడు బాగుపడిపోతున్నారు. కానీ నేనే మాత్రం అంటే ఇక్కడ అలా ఉండిపోతాడు. ఇక్కడ కళ్ళకు కట్టినట్టు మానవ స్వభావంలో నిస్వార్థం అంటే స్వార్థ బుద్ధి మనకు కనబడతా ఉందండి. ప్రతివాడు కోనేటిలోకి అందరికంటే ముందు నేనే దిగాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు, తాపత్రయపడతా ఉన్నారండి. కానీ దేవుడే యేసు ప్రభు ఎవరి కొరకు చూస్తున్నాడంటే నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకంటే స్నేహితులు ఎవరైతే లేరో వారికైనా స్నేహితుడు అని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతకు ముందు టైలరింగ్ చేస్తున్న నాకు తాగుబోతుకున్నప్పుడు స్నేహితులు ఎంతమంది ఉండేవారో. ఎప్పుడైతే కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద ఉన్నానో ఈ ఒక్క స్నేహితుడు లేడండి, ఎవడో పలకరించేవాడు లేడు. అంతకుముందు టైలరింగ్ చేస్తుంటే రాఖీల మీద రాఖీలు కట్టేసేవారు మా తమ్ముడు. ఈ అక్కలందరూ ఏమైపోయారు కదండి, అక్కలు లేరు, స్నేహితులు ఎవరో లేరు, ఒంటరి నిస్సహాయుడు. కానీ ప్రభువే స్నేహితుడిగా నా దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన అద్భుతాలు ఎలాంటి కార్యాలంటే మీ మధ్యన ఇలా నిలబెట్టింది. ఇదే గొప్ప సాక్ష్యం. యేసు ప్రభు వారు చేసిన ఆ గొప్ప కార్యాలు మీ కన్నులే చూస్తున్నవి కదా. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో మీరు ఎరిగి ఉన్నారా, మీరు చూస్తున్నారా, గ్రహిస్తున్నారా? నీ జీవితంలో ఇంకా నువ్వు ఆత్మీయ స్థితిలో ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా ఒకవేళ ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు, అమ్మా నీ ఆత్మీయ స్థితి బాగుందా, బాగుపడిందా? ఇప్పుడైనా నీ ఆత్మీయ స్థితిలో ఒకవేళ నువ్వు మెలకువ లేకపోతే, దేవుని పట్ల నీవు ప్రేమ కలిగి లేకపోతే, లోకంలో జీవిస్తూ ఉంటే ఆయన అంటాడు, ఇప్పుడైనా నీవు ఆ రోగిని అడిగడేమని నువ్వు స్వస్థపడాలని ఆశపడుతున్నావా? చెప్పాడు ఏంటి, అయ్యా నేను వెళ్ళాలనుకుంటున్నాను కదా, నాకంటే ఎవరో వచ్చేస్తావు. నీవు కూడా ఎన్నో సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వస్తూ కూడా ఇంకా ఏదో పోగొట్టుకున్న స్థితిలో, నిస్సహాయమైన స్థితిలో ఒకవేళగా నీవు ఉంటే దేవుడు తన దగ్గర నుంచి ఏదైతే కోల్పోయావో దేవుడు అది మరలా తిరిగి నీకు ఇవ్వాలనుకుంటు. స్తోత్రం. నేను ముగిస్తా ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని నువ్వు బాగుపడ్డావా అని అడిగినప్పుడు
వెంటనే ఆయన ఇచ్చిన నీ పరుపెత్తుకుని నువ్వు లేచి, ఏమండి ఇది అసాధ్యం, 38 సంవత్సరాలు కాళ్ళు చేతులు నడుము చచ్చుబడిపోయి పరుపు మీద పడున్న వ్యక్తి ఒక మాటతో లేచి నడవటం అంటే ఇది అసాధ్యం మానవ చరిత్రలో. కానీ అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగే దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా సుసాధ్యములే. దేవునికి స్తోత్రం. ఎందుకు స్వస్థపడ్డాడో తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచాడు. నేను లేవలేనయ్యా అని అనకుండా నేను లేస్తాను, ఎందుకంటే లేవమన్న దేవుడే, లేపగలిగిన శక్తినిచ్చగలిగిన దేవుడైన దేవునికి స్తోత్రం. ఆ మాటకు లోబడ్డాడు కనుక, ఆ శక్తిని పొందుకున్నాడు కనుక తన పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. ఈ రాత్రి ఒకవేళ ఇంకా నిన్ను దేవుని దగ్గరికి రాకుండా, నువ్వు మారకుండా ఏదైతే నిన్ను అడ్డుబండలుగా నీ జీవితంలో ఉందో దేవుడు వాటిని విడిపించాలని నూతన సంవత్సరంలో మరొక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడితే, మారు మనసు పొందితే దేవుడు నిన్ను తన బిడ్డగా నిన్ను అంగీకరించాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకనే ఈ 2024 సంవత్సరం నీకు నాకు అనుగ్రహించాడు. నువ్వు సరి చేసుకుని దేవుని ఇంకా బలపడతావని. ఒకవేళ దేవునికి ఇంకా దూరస్తురాలుగా ఉన్నావా, దగ్గరగా రా. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇదిగో మిక్కిలి అనుకూల సార్, ఇదే రక్షణ దినం. కోల్పోకు, పోగొట్టుకోకు. ఎందుకంటే రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అందుకనే పెద్దలు అంటారు, దీపం ఉండగిల్లు చక్క పెట్టుకున్నట్టుగా మన ప్రాణము, మన అవయవాలన్నీ బాగుండగానే ప్రభువు నమ్మండి. దేవుడు నన్ను ఇలాగ సజీవ సాక్షిగా నిలబెట్టిన దేవుడు. పక్షవాయువు కలిగిన ఆరోగ్యని కోనేటిలో దిగకుండానే మాట మాత్రం సెలవిస్తే బాగుపరిచిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా కోరుకుంటున్నాడు. నీ కొరకు 2 చేతులు చాచని పిలుస్తూ ఉన్నాడు. ఆయన కవిల్లోకి రండి, చేతుల్లోకి రండి. ఆయన చేతుల్లో భద్రత ఉంది. యెహోవా రెక్కల కింద మీకు సురక్షితమైన ఆశ్రయము ఉంది. నూతన సంవత్సరం కరుణ కటాక్షములతో ఆయన నింపి ఆయన కృపలో మనల్ని అందరినీ కాపాడి భద్రపరచాలని కోరుకుంటూ, శిలువపై మరణించిన యేసు క్రీస్తు వారి యొక్క అమూల్యమైనటువంటి ఆ త్యాగం మనం మర్చిపోకుండా శిలువ నీడలో మనందరం కలిసి ఆయన పాదాల చెంత ఒదుగుతుప ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనందరికీ నీ దయచేయడానికి కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వెనుకల్లో మన మాట దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్ని ప్రార్థనయ్యా. తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన యేసయ్య, నీకు వందనాలు. నా కుటుంబం, నా జీవితంలో మీరు చేసిన నీ గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఇక్కడ నీవు చేసిన అద్భుతాన్ని సాక్ష్య రూపంలో చెప్పడానికి సహాయం చేస్తాం ప్రభా. ఇవి కేవలం మీరు చేసిన అద్భుతాలే మేము చెప్పాం. మీకు వందనాలు. ఈ మాటలు ఒక్క బిడ్డనైనా వారి జీవితంలోనికి వెళ్ళి అవి కదిలించబడి నిజమైన విశ్వాసములో కొనసాగటానికి సహాయం చేయమని, నిత్య శిక్ష నుండి తప్పించబడి నిత్య రక్షణలోనికి నీ బిడ్డను నడిపిస్తారని విశ్వసిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.